హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో నా వీడియో అయితే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. సో ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి. అదేంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చింది. సో ఎంత వచ్చింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో ఈ విషయం అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. సో వీడియో చెప్పే ముందు నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. నేనైతే ఫస్ట్లో అయితే టీ స్టాల్ పెట్టానన్నమాట. అండ్ తర్వాత మా ఆయన టీ స్టాల్ నేను నడిపిస్తాను, నువ్వు ఇంట్లోనే ఉండు అనేసరికి నాకు ఇంట్లో ఏం చేయాలో తోచగా నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. సో మా ఆయనకైతే ఒకసారి అడుగుదామని చెప్పేసి అడిగానన్నమాట. యూట్యూబ్ నేను చెయ్యనా అని చెప్పేసి, సరే నీ ఇష్టం, నువ్వు స్టార్ట్ చేయని చెప్పిండనమాట. అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, కానీ ఏది వ్యూస్ అనేది అసలు రావట్లేదు. సో ఏం చేయాలి, ఎలాగో యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అని కొన్ని రోజులైతే మళ్ళీ చేయలేదు వీడియోస్. ఒక 6-7 మంత్స్ అయితే చేయలేదు. తర్వాత ఒక అక్క జ్యోతి నంద్యాల అక్క అనే యూట్యూబ్ ఛానల్ అయితే చూశాను. ఆ అక్క అయితే యూట్యూబ్ గురించి చాలా బాగా చెప్తుందన్నమాట. నేను ఆ వీడియో చూసే నేనైతే వీడియో స్టార్ట్ చేశాను. అండ్ మనకనేది 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి. నేనైతే లైవ్ చేసి లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ చేయలేదు. లైవ్ల వల్లనే నాకు 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ $10 కంప్లీట్ అయిన తర్వాతనే మనకు యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో అలా నాకు యాడ్సెన్స్ అకౌంట్ అయ్యి $100 అయితే కంప్లీట్ అయిన తర్వాతనే నాకైతే పేమెంట్ అనేది వచ్చింది. సో నాకు 24th నాడు నాకైతే మెయిల్ అయితే వచ్చింది యాడ్సెన్స్ నుంచి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. నేను కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించగలను అనే ఒక నమ్మకం అయితే వచ్చింది. సో మా ఆయన నమ్మకం అయితే నేను నిలబెట్టుకున్నాను. సో చాలామంది ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తూనే ఉన్నారు, నీకు వీడియోలు అవసరమా, యూట్యూబ్ అవసరమా అని చాలామంది అయితే వెనకాల చాలానే మాట్లాడారు. కానీ అవేవి పట్టించుకోకుండా నీ నీ పని నువ్వు చేసుకో, నీ వీడియో నువ్వు చేసుకో అని చెప్పి మా ఆయన నా మీద నమ్మకం ఉంచి నాకు చేసుకోమని చెప్పడం అది అసలు హైలైట్ అన్నమాట. మా ఆయన మాట నేను ఈరోజు నిలబెట్టుకున్నానని నాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అసలు పేమెంట్ ఎంతొచ్చింది ఏంటి అనేది కాదు ముఖ్యం, కానీ మనం కూడా యూట్యూబ్లో మనం సంపాదించుకోవచ్చు అనేది ముఖ్యం కదా. సో ఈరోజైతే నాకు అలా అయితే నెరవేరింది. మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే ఎవ్వరి మాటలు అనేది పట్టించుకోకూడదు. మనం కరెక్ట్గా ఉంటే ఏ పనైనా సాధించగలము. ఆ నమ్మకం అనేది నాకైతే నెరవేరింది. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్స్కి, నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీ వల్లనే, మీరు సపోర్ట్ చేయడం వల్లనే ఈరోజు నేను ఈ పేమెంట్ అనేది తీసుకున్నానన్నమాట. సో చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఇంతకుముందు నన్ను ఎలా సపోర్ట్ చేశారో ఇక ముందు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే, ఏదైనా మనం ఒక పని చేస్తున్నామంటే అది మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. ఆ పని అనేది కరెక్ట్గా ఉంటే మనం ఎవ్వరికి సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదు. మన పని అనేది మనం చేసుకుంటూ పోవాలి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మనం ముందుకు అస్సలు వెళ్ళలేమన్నమాట. అనేటోళ్ళు ఏదైనా ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటున్నారు. వాళ్ళు అంటున్నారు కదా అని చెప్పేసి, వీళ్ళు అంటున్నారు కదా అని చెప్పేసి మనం అక్కడే ఆగిపోతే మనం ముందుకు అస్సలు వెళ్ళలేమన్నమాట. సో నాకు యూట్యూబ్ నుంచి పేమెంట్ ఎంత వచ్చింది ఏంది అనేది డైరెక్ట్గా చెప్పలేను కాబట్టి, సో నాకైతే ఒక శారీ అయితే నచ్చిందనమాట. ఆ శారీ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. అలాంటి శారీ వచ్చేసి నేనైతే 11 శారీస్ అయితే తీసుకున్నాను. సో మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇదైతే నా జర్నీ. సో మీకైతే షేర్ చేయాలనిపించింది. నా వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులను కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.